ప్రైజ్ ది లార్డ్. మన మధ్యలో ఇప్పుడు శైలజ ఆంటీ గారు ఉన్నారు. ఆంటీని అడిగి ఆంటీ పొందుకున్న స్వస్థతలు ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ అమ్మా. ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు పొందుకున్న స్వస్థత గురించి చెప్తారు. అవును, దేవునికి స్తోత్రము. నేను 2 days నుంచి బాడీ పెయిన్స్తోని, కాళ్ళు వాపుతోని నడవలేక స్థితిలో ఉంటున్నాను. అయినాను సరే ఆశ కలిగి వచ్చాను, మార్నింగ్ కూడా ఈవినింగ్ కూడా. అయితే మధ్యాహ్నము ప్రేయర్ చేసుకుని, దేవా నాకు ముట్టండి, నాకు ఏ బలహీనత లేకుండా నాకు మంచి ఆరోగ్యం కావాలని నేను ఆశపడి వచ్చాను. అదే రీతిగా దేవుడు ఆ హస్తం ద్వారా నన్ను ముట్టి ఒక బలమైన వెలుగు, ఒక శక్తి నాలో వచ్చి నా బాడీ బరువు అంతా ఒకటి ఏదో వెళ్ళిపోయిందన్న తేలికగా అప్పటిదప్పుడు నాకు రిలీఫ్, ఒక సంతోషం, ఉల్లాసం నాలో ఉంది. దేవుడు చేసిన ఈ కార్యానికే దేవునికే మహిమ, ఘనత, ప్రభావం, ఆయనకే స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మన ముందు వర్ధనమ్మ ఆంటీ ఈరోజు అభిషేక ఆరాధనలో ఆంటీ గొప్ప స్వస్థతను పొందుకున్నారు. అది ఆవిడ మాటల్లోనే మనం విందాం. ఆంటీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. లార్డ్, నేను 4 months నుండి దగ్గు, చెవులు మూసుకుపోయి చాలా ఇబ్బంది పడుతుంది. 3 days క్రితం నోట్లో నుండి బ్లడ్ పడింది. అసలు చెవులు ఓపెన్ లేవు అసలు. ఇప్పుడు మంచిగా వినపడుతుంది దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆరాధనలో దేవుడు నన్ను ముట్టినందుకు, నన్ను స్వస్థపరిచినందుకు ఆయనకి ఎన్నో లెక్కలేనన్ని స్థితులు చెల్లిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. మీ పేరు? నా పేరు కృష్ణ. అంకుల్, మీరు ఈరోజు అభిషేక ఆరాధనలో మీరు స్వస్థత పొందుకున్నారు. దాని గురించి మీరు 2 మాటలు చెప్పండి. నాకు దేవుడు చాలా మేలు చేశాడు. నేను గత 30 సంవత్సరాల నుంచి దేవుని నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఈ చర్చికి, ఈ సంఘానికి వచ్చిన తర్వాత నాకు మంచి ఆదరణ నాకు కలిగింది. మంచి అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి. నాకైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఆ మోకాళ్ళ నొప్పులు నాకు ఈ ఆరాధనలో, ఉదయకాల ఆరాధనలోనే నాకు మంచిగా స్వస్థత కలిగింది. నొప్పులు అనేది తెల్లగా సున్నం కొట్టి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే అది కనపడతాం పై ఆ రూపం ఎంత చక్కగా, కానీ లోపల ఉన్నది భయంకరమైన పరిస్థితి. లోపల ఏముంది? తవ్వితే ఎముకలు ఆడ పడుకుంటామా? దాని ఎముకల మీద పడుకుంటారన్నా? పుణుకోరు. ఎందుకంటే అది కల్మషంతో కూడినవి, భయంకరంగా. అందుకే దాని జోలు మనం పోం. పై ఆకారమే. ఇప్పుడు మన పరిస్థితులు, విశ్వాసుల పరిస్థితి ఏంటంటే పై మాత్రమే సున్నం. దేవునికి స్తుతి కలుగును గాక. పైన మాత్రమే సున్నం కొట్టిన మంచిగా, అందంగా, నీతి కనబడతాం, భక్తిగా జీవిస్తాం, భక్తిగా ఉంటాం. పైకి మాటలతోనే భక్తి, శక్తితో కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాసి కనపడితే ప్రైజ్ లాడమ్మా, ప్రైజ్ లాడ్ అంటారు. లోపల మాత్రం ఇంత పెట్టుకుంటారు. ఏం ప్రైజ్ లాడ్ అది? అది విశ్వాస భక్తి. అది సమాధులు. ఎవరాళ్ళు?
నువ్వు ఎప్పుడైనా లోపల ఎంత పెట్టుకొని పైకి ప్రైజ్లాడు అన్నావు అనుకో, నువ్వు పెద్ద సమాధి అని గుర్తుపెట్టుకో. నువ్వు చచ్చిన దానివి సమాధితో సమానం. సమాధి అయిపోయావు నువ్వు, చక్కగా పై సున్నం వేసుకుంటున్నావు. అందుకే తెల్ల బట్టలు సున్నానికి సాదృశ్యం. దేవుని మహిమ కలుగొన్న గాక. ఏ బట్టలు? ఈ తెల్ల బట్టలు సున్నానికి. ఇప్పుడు మీకు కూడా ఒకటి వచ్చింది, నువ్వు కూడా సున్నమేగా తెల్ల బట్టలు వేసుకున్నావు. ఎస్, సున్నమే. పైకి మాత్రం భక్తి కాదు, లోపల ఉండాల దేవుని శక్తి. నువ్వు ఆచరించేది పరిశుద్ధాత్మను, పరిశుద్ధతను, ప్రభు యొక్క నడకలోను ఆయన చూపులను మనం ఉండాలా, నీతిగా బ్రతకాల, ప్రభు కొరకు జీవించాలా. ఇటువంటి నేర్పించడము సమాజంలో అరుదైపోయింది. సిద్ధాంతాలు, ఆచారాలు ఇవే నేర్పిస్తున్నారు, ఇవే ముఖ్యమైపోయినాయి. ఇవి తప్ప ఇంకొకటి లేదు, వేరేది చెప్పడం లేదు. మన సంఘ చరిత్ర ఏంది? మన భక్తి జీవితం మీద అంటలేదు. మన సంఘ చరిత్ర ఏంది? మనం ఎంత పెద్ద సంఘం అంది, ఎంత కట్టాం చూడు, లైటింగ్లు చూడండి, చూడండి ఎంత అద్భుతంగా పెయింట్లు, అబ్బా ఎంత పెద్ద మందిరం, అబ్బా ఎంత పెద్దదో మా మందిరం అని చెప్పుకుంటున్నారు. కానీ ఆ లోపల ఎవరైనా పరలోకానికి పోయే వాళ్ళు ఉన్నారా అంటే ఒక్కరు కనపడరు. ఎందుకు ఆ సంఘము? ఎందుకు ఆ బతుకు? ఎందుకు ఆ విధంగా? దానివల్ల ఉపయోగం ఏంటి? అది సున్నం కొట్టిన సమాధి. ఎవరేంటి వీళ్ళు? పరలోకానికి పోరు, పోయేవాళ్ళని పోనివ్వరు, పరలోక ద్వారాలు మూసేవాళ్ళు. ప్రభువుని చూపించే సంఘం ఉండాలి, కానీ సంఘాన్ని చూపించే సంఘం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నీ భక్తి జీవితం నువ్వు దేవుని చూపించాలా. ప్రతి వ్యక్తి ప్రభువుని చూపించాలా. పరలోకం కంటే మించిన సంఘాలు ఇక్కడ ఉన్నాయా? పరలోకం కంటే సుందరమైనవి ఇక్కడ కట్టగలుగుతామా? పరలోకం కంటే దేవుని కంటే మహిమకరమైనవి ఇక్కడ మనం చూపించగలుగుతామా? ఇక్కడ అల్పకాలమైన వాటి మీద మనసును తిప్పి మనుషులు పరలోకాన్ని మూసేస్తున్నారు. మనము తిప్పవలసింది సంఘం వైపు కాదు, దేవుని వైపు తిప్పాలా. దేవునికి మహిమ కలుగునగాక. ప్రతి విశ్వాసి, ప్రతి వ్యక్తి ప్రభువుని చూడాలా. ప్రతి ఒక్కరూ ప్రభువుని చూచే వ్యక్తులుగా ఉండాలా. నువ్వు సమాధి వల్ల సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండకూడదురా. లోపల భక్తి ఉండాలా, లోపల పరిశుద్ధత ఉండాలా. నువ్వు ప్రభువు నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని అంగీకరించిన తర్వాత క్రీస్తు లక్షణాలు, స్వరూపాలు, స్వభావాలు నీలోనికి రావాలా. నీ తండ్రి పరిశుద్ధుడు కాబట్టి నీ సకల ప్రవర్తనలో పరిశుద్ధులు కలిగి ఉండాలా. నీ తండ్రి పరిశుద్ధుడు, నీ దేవుడు పరిశుద్ధుడు, నీ సంఘం కాదు పరిశుద్ధుడు, నీ దేవుడు పరిశుద్ధుడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ తండ్రే పరిశుద్ధుడు, ఆయన పేరే పరిశుద్ధుడు. పరలోకంలో ఏమని చెప్తారు? పరలోకంలో గాన ప్రతిగానములు దేవునితో ఏమి స్తుతిస్తాయి? యెహోవా పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములతో తండ్రిని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటారు. ఎంత కృపరాది అంటే అక్కడ ఏమున్నది? పరిశుద్ధత. పరిశుద్ధత. దేవుడు పరలోకం చూపించేది, పరలోక పట్ల మహిమను చూపటంలా పరలోకంలో ఉన్న పరిశుద్ధతను చూపుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునగాక. దేవుడు పరలోక రాజ్యంలో ఉన్న సుందరమైన పట్టణాలు చూపడం లేదు, మహిమతో నింపబడిన ఆ దేవుని యొక్క స్వరూపాన్ని చూపుతున్నాడు. పరసంబంధమైన మహిమను చూపుతున్నాడు, వరములు చూపుతున్నాడు, ఫలాలు చూపుతున్నాడు. ఆ పరిశుద్ధత అనే సౌండ్ని ప్రతి ఒక్క హృదయంలో మారుమోగేటట్టు చేస్తున్నాడు. దేవుని స్తుతి కలుగునగాక. ఎందుకు ఆ విధంగా చేస్తున్నంటే ఆ పరిశుద్ధతే తండ్రి కాబట్టి. అనగా అందరినీ తండ్రికి చూపిస్తున్నాడు. సంఘాన్ని చూపటంలా, వ్యక్తిని చూపటంలా ప్రభువుని, తండ్రిని చూపుతున్నాడు యేసయ్య. మనము కూడా, మన సంఘము కూడా ప్రభువునే చూపాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని మాత్రమే నువ్వు చూపించాలా. నీకు దేవుడు కార్యం చేస్తే ప్రభువే నా కార్యం చేశాడని సాక్ష్యం చెప్పాలా. దేవునే మహింపరచాలా. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేది యేసయ్యే. మనుషులు ఎవరు ఏ అద్భుతాలు చేయలేరురా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయంటే, ఏం ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయా? నా రోగమే నాకు తెలిసి తొక్కట్లకి మీకడ తగ్గిద్ది అమ్మా. నాకే బలహీనత ఎక్కి మనం 3 పొడుచుకొని వచ్చా, మీకేమో ఊరకనే పోతున్నాయి. మరి ఇదేంటి న్యాయం? ఎంత భయంకరమైన పుణ్యమో తెలుసా? హాస్పిటల్లో కూర్చొని ఆ బళ్ళ మీద కూర్చొని గడగడ నడవలే, నాకు చాలా బలహీనతున్నా, ఓపిక శక్తి కూడబెట్టుకొని ఆడ కూర్చుంటే ఈలోపు ఒక ఫోన్ చేసింది. ఫోన్ చేసి, పాస్టర్ గారు నాకు బాగోలా, నా కోసం ప్రార్థన చేయంటుంది. ఏం చెప్పాలి నేను? నాకే బాగోకపోతే నాకు ఫోన్ చేసి నాకు ప్రార్థన చేయమంటుంది. ఏమైందమ్మా నీకన్నా? అప్పుడు ఓపు తెచ్చుకొని మాట్లాడతా అంటుంది. అయ్యా చలి జ్వరం, జాయింట్ పెయిన్స్,
తలనొప్పి, నాకున్న మొత్తం అని చెబుతుంది. నాకున్న బలహీనత మొత్తం అని చెబుతుంది. నాకు ఇదే ఉంది. అమ్మా నీకే కదమ్మా, నేను కూడా అదే పరిస్థితుల్లో బాధపడి హాస్పిటల్లో ఉన్నానన్న. ఆమె అంటుంది తెలుసా, హాస్పిటల్ ఉన్నావు పాస్టర్ గారు, సరే జాగ్రత్త చూపించుకో, అయితే అయింది కానీ నా కోసం ఒకసారి ప్రార్థన చేయంటుంది. ఏ తల్లి అయినా పాప హాస్పిటల్లో ఉంటే ఏమంటారు, పాప పాస్టర్ గారు బాగలేదంట కదా, కూర్చొని పాపంలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. పెట్టే ఇట్లా నా కోసం ఒకసారి ప్రార్థన చెయ్యి పాస్టర్ గారు అంటుంది. అమ్మా ఓపిక లేదమ్మంటే చెయ్యయ్యా, చిన్నగా చెయ్యయ్యా అంటుంది. అంటే ఆమె చూడు, ప్రార్థన మాత్రం విడిచిపెట్ల, చిన్నగైనా చేయమంటుంది. ఇంక నయ్యో కోమాలో కనుక స్తోత్రం అనలేము ఆమెకి. అమ్మా చిన్నగా చేయి ప్రార్థన అంటే ఆ మాట చిన్నగా చేయగా నాకు చిన్నగా శక్తి వచ్చేసింది. దేవుడు స్తోత్రం అని యేసు నామంలో జ్వరమును కలిగించిన దురాత్మ నా పొరబడానికి యేసు నామములో అనగానే ఆమెకి మధ్యాహ్నం కలడు వెంటనే సలబడిపోయింది. దేవుడు శుద్ధి కలుగునగాక. హల్లెలూయా. ఆ ఊళ్ళేమో యేసు నామం చెప్పంగా సలబడిపోయింది, నాకేమో కొల్లబొడిశారు. దేవుడు శుద్ధి కలుగునగాక. ఎప్పుడు నా దగ్గర ఎవరు స్వస్థ ఉంది నాలో ఉందా? ఏముంది నాలో? ఏమీ లేదు. ఆమె కన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక్క మందు వేసుకోలేదంట, ఒక్క ఇండిషన్ చేసుకోలేదంట. నేను మాత్రం మందుల మీద మందులు, ఇండిషన్ల మీద ఇండిషన్లు. ఏంటి న్యాయం ఇది అమ్మా? ఏ న్యాయం ఇది? అదే మీరైతే ఏం చేస్తారు? ఏందా ఇది? వాళ్ళకేమట్ట నాకు ఇట్ట అంటా కదా అనడానికి అధికారం లేదు. ఎందుకంటే స్వస్థత మన చేతిలో లేదు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రార్థన మాత్రమే చేస్తాం, స్వస్థపరిచేది ఎవరు? యేసయ్య. దేవునికి మహిమ కలుగునగాక. యేసయ్య అద్భుతాలు చేసే దేవుడు, ఆయనే స్వస్థపరిచేది. మనము చూపించవలసింది ప్రభువుని. దేవునికి మహిమ కలుగునగాక. మనుష్యుని చూపిస్తే ఉపయోగం లేదురా. సంఘాన్ని చూపిస్తే నువ్వు పరలోకం పోవురా. మనిషిని చూపిస్తే సంఘం పరలోకం పోవు. ఈ కాలంలో అందరూ కూడా మనుషులు చూపిస్తున్నారు. మీ పరిచర్య ఏంటంటే మనుషుల పేర్లు పెట్టుకున్నారు. పరిచర్య ఏ పరిచర్య అమ్మా? ఏమి మినిస్టర్ అండి? అనిల్ కుమార్ మినిస్టర్ అండి. నేను అనిల్ కుమార్ని. పరిచర్య నాదా? పరిచర్య ఎవరిది? యేసయ్యది. నేనేమండి పనుడిని. పనుడు నా పనుడు రాసుకుంటే ఎట్లా పరిచర్య నాదంటే ఎట్లుంటుందమ్మా? ఎంత భయంకరం అదే. అంటే ఎబినేజర్ పాల్ మినిస్ట్రీ అంట. ఏది వాడు పరిచయం? ఎబినేజర్ పాల్ మినిస్ట్రీ ఆయన పరిచర్య అయిద్దా? పని చేసినంత మాత్రం పరిచర్య ఆయన అయిపోద్దా? కాదు, పనుడే. దేవునికి మహిమ కలుగునగాక. పరిచర్య తండ్రిది. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే మన మినిస్ట్రీకి నా పేరు లేదు, ఎవరి పేరు లేదు. ఎవరి పేరు ఉంది? బోధకుని పేరు ఉంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే అంతా ఆయనదే. అందుకే ఆయన్నే బోధించుకుంటాడు. దేవుని స్తుతి కలుగునగాక. హల్లెలూయా. అందుకే మన పరిచర్య ఏంది? రబ్బుని. దేవునికి మహిమ కలుగునగాక. రబ్బుని స్వరం అంటే అర్థం ఏంటి? బోధకుని యొక్క వాయిస్. దేవునికి మహిమ కలుగునగాక. బోధకుడు ఎవరు? అనిల్ కుమార్ కాదు. ఎవరు? యేసయ్య. దేవునికి మహిమ. బోధకుడు ఆయనే. ఆయన మించి బోధకుడి ప్రపంచంలో ఎవరు లేరు, పుట్టలేరు కూడా. అటువంటి గొప్ప బోధకుడు మన దేవుడు. మనం చూపించవలసింది ప్రభువుని, మన స్టైల్ని, మన సోకును, మన చర్చిని, మన పెయింట్స్ని, మన లైటింగ్గా చూపించేది. ఒకసారి మన బన్నీ ఎక్కడో వర్షిప్ సెంటర్కి వెళ్ళాడట. వర్షిప్ సెంటర్కి వెళ్తే లైట్లు మొత్తం ఆపేశారట. ఇది జనాలకి మొత్తం లైట్లు ఆపేసి స్టేజీ మీద లైట్లు ఉన్నాయట. అమ్మా స్టేజీ మీద లైట్లు. వాళ్ళు హల్లెలూయా అంటే వీళ్ళ చీకట్లు హల్లెలూయా అంటారు. స్తుతి కలుగునగా అంటే దేని చూసే అబ్బా అక్కడక్కడ ఒక లైటు, అక్కడ ఒక లైటు, అక్కడ చిన్న చిన్న లైట్లు పెట్టారంట. ఇది క్లబ్బులో పెట్టినట్టు. అమ్మా క్లబ్బులో ఎంతగా పెడతారు కదా, తాగుబోతు వాళ్ళకి దాంట్లో పెంట ఉందో లేకపోతే ఏం తెలియకుండా ఉండటం కోసం, దాంట్లో చెండాలను కనపడకుండా ఉండటం ఏం చేస్తారు. ఒకసారి ఎట్లా పోయాను, ఇక్కడ మన నేను క్లబ్బు పోయాను కదమ్మో, మళ్ళీ వినిపోయింది. ఎక్కడికి వెళ్ళాను, దాన్ని ఏమంటారు, ఇట్లా రౌండ్ పెద్ద ప్లేట్ ఉంటుంది, మండికి వెళ్ళా గుంటూరులో. ఇక్కడ అది ఎట్లా పైకి ఏమో తాటాకులాగా స్లాబే, తాటాకులాగా మొత్తం మట్టి తోసినట్టుగా డెకరేషన్ చేశాడు. లోపలికి వెళ్తే
లోపల గాలి బయటికి రాదు, బయటికి గాలి లోపల రాదు. లోపలికి వెళ్ళి కూర్చోగల చీకటిగా ఉందన్నమాట. ఏంద్రా చీకటిగా ఉంది, ఒక్క బల్ల మీద ఇంత లైట్ పెట్టి, చిన్న లైట్ పెట్టి, పక్కన ఒకడు కనపడతలా, ఎవడు పక్కన ఒకడు కనపడతలా, చిన్న లైట్ పెట్టాడు, పెద్ద చూడంగా కూర్చోగలే. రూమ్ అయితే చల్లగా ఉంది, కానీ ఆ ముందుండేవాడు అర్థం కావట్లే, వెనకునేవాడు అర్థం కావట్లే. ఆడ పెట్టిన గ్లాసులు ఏ గ్లాసు కూడా తెలియని పరిస్థితి. లోపల నేను పాస్టర్ గారు ఇద్దరు లోపలికి వెళ్ళి ఆయన రా పాస్టర్ గారు బలి ఉంటుంది, మండి ఇద్దరం బలి తిందాం, నీకు దండం పెడతాను, ఇది మండిలాగా లేదురా బాబు, క్లబ్బులాగా ఉంది, బయటికి పోదాంపా అన్న. బయటికి లాక్కొచ్చా, దేవుని శృతికాలుగా ఉన్నాయి కాక నా ఊపిరాడాలి నాకు. ఎందుకంటే అందరూ అక్కడే తింటున్నారు, ఆడే గాలి ఊతున్నారు, ఆడే ఏది అమ్మా గ్యాస్ వస్తే అక్కడే, అది బయటికి పోదు, లోపల రాదు, మొత్తం ఆడే. ఎందుకంటే చేస్తారు భ్రమపరచడం. అదే పరిస్థితి పాపం వర్షిప్ సెంటర్కి వెళ్తే అక్కడ కూడా ఏం పెట్టారు, అక్కడ ఒక లైటు, అక్కడ ఒక లైటు, అక్కడ ఎవడు మొహం కనపడతలా. కెమెరా పెట్టి చూస్తే అంత తెల్లడు కూడా నల్లగా కనపడుతున్నారు, తెల్లటలు కూడా నల్లగా కనిపడిపో, అంత వర్షిప్. అక్కడ స్టేజ్ మాత్రం ఫుల్గా. తర్వాత ఏమన్నా అబ్బా ఏం సెంటర్, ఏం వర్షిప్ అసలు అంటే ఏందో. అలా ఏం చూశారు అక్కడ, ఏం చూశారు, చీకటి సూపర్, దేవుని మహిమకాల గురించి. అక్కడ ఒక లైటు, అక్కడ ఒక లైటు, సూపర్. మధ్య మధ్య డిస్కోలు సూపర్. అది ఇంతకీ సంగమా లేదు, డిస్కో డ్యాన్సా అమ్మా? ఈ మధ్య అదే కదా పాటల్లో కూడా ఏం పెడుతున్నారు స్టేజ్ మీద, ఇట్టా స్మోక్ ఒకటి మళ్ళా. అంటే అందరేమో ఎట్ట తాగుతాడు, కింద నుంచి చేస్తున్నాడు దేవుడు. అందరూ ఎట్ట తాగుతాడు, కింద నుంచి స్మోక్. అంటే వాడిదికి తేడా ఏం లేదా, నువ్వు పైన తాగుతా మేము కింద నుంచి తాగుతామరా. చూడు మా ఎమ్మట వాళ్ళు స్మోక్ వదిలేంటరా బాబు, స్మోక్ వెళ్ళి మన వాక్యం చెప్తే అది చెయ్యొద్దురా బాబు అంటే వీడు స్మోకే పెడతారు, దేవుడు పొగ పెడతారా. ఆ పొగ ఈ పెద్ద పొగ, ఏ పొగ ఇది? అవును, ఇది కాదు మనం పెట్టాల్సిన పొగ, ఏసై పెట్టినట్టు పెట్టాలి. దేవుని మహిమ కలుగునగాక. హల్లెలూయా. అవును ప్రియా దేవుని బిడ్డలారా, పై కాదు భక్తి, లోపల ఉండాలి మనలో శక్తి. అది నీలో వెలగాల. సున్నము కొట్టిన సమాధుల్లాగా నువ్వు ఉండకూడదు, పై రూపమునుగా చూడవలసింది. దేవుడు చూసేది అంతరంగాన్ని, నీ పై రూపాన్ని చూడరు, నీ కన్స్ట్రక్షన్ చూడడు, నీ లైట్లు చూడడు. ఇప్పుడు అంత సంఘానికి అంత చూపించింది, నా సంఘం రా ఒకసారి, ఒక ఎంత పెద్ద చూడు ఒకసారి, మా సంఘం రా లైట్ చూడు ఎట్లుంటాయో. అగో మా సంఘం పైన సిలువడు పెట్టిన పెద్ద సిలువ ఎట్లా చూసావు, ఒకసారి సిలువ చూసావా? చాలు.
రంపచోడవరం మండలం నిమ్మలపాలెం అనే గ్రామంలో ఏజెన్సీ ప్రాంతంలో మేము వెళ్ళి సువార్త అందిస్తున్నాం. ఈ యొక్క ప్రాంతంలో దాదాపు 4 సంవత్సరముల నుండి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న, అడవి ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ప్రజలకు మేము సువార్త అందిస్తున్నాం. ఈ భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో మేము వెళ్ళి ఆ ఊరిలో సువార్తను అందిస్తూ దేవుని ప్రేమను వారికి తెలియజేస్తూ ఉన్నాం. ఈ ప్రాంతంలో ఇంతవరకు ఇక్కడ మందిరము కూడా లేదు. అయితే ఎంతో ప్రయాసతో ఇక్కడ పోయి దేవుని సువార్త అందించి ఇక్కడ దేవుని యొక్క మహాకృపను బట్టి ఒక మందిరము స్థలము కూడా ఇవ్వటం జరిగింది. ఆ స్థలములో దేవుని యొక్క ప్రతిరోజు ఆరాధన చేస్తున్నాం. అయితే ఆ ప్రాంతంలో మందిరం అయితే లేదు. ఈ భయంకరమైన ప్రాంతంలో మేము సువార్త దండయాత్ర చేసి ఈ ప్రాంతంలో దేవుని సువార్తను అందిస్తూ క్రీస్తు ప్రేమను తెలియచేస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తున్నాం. ఈ భయంకరమైన ప్రాంతంలో సేవకులమైన మేమందరము కలిసి మాతో పాటు రబ్బుని స్వరం యొక్క పరిచర్యలో తోటి భాగస్వాములైన దైవసేవకులతో కలిసి ఈ ప్రాంతంలో మేము సువార్తను అందిస్తున్నాం. మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాంతమే వీరు మమ్మల్ని చేర్చుకున్నారు, ఆదరించారు. అంతేకాకుండా మందిరము కూడా, స్థలము కూడా అనుగ్రహించారు. ఇవి చేస్తున్న ప్రార్థన ప్లేసులోనే మేము ప్రతి ఆదివారము ఈ యొక్క ప్రార్థన అందిస్తూ ఉండేవాళ్ళం. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి వీరు మమ్మల్ని ప్రేమించి ప్రభు ప్రేమను బట్టి ఇక్కడ స్థలము ఇవ్వడము జరిగింది. ఉచితముగానే ఈ యొక్క స్థలము మందిరము కొరకు వారు ఇవ్వటం జరిగింది. ప్రతి వారము ఆ ప్రాంతానికి పోవటం వల్ల ఇదిగో మీరు చూస్తున్న ఈ ప్రాంతాన్ని వారు మందిరం స్థలాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మందిరము స్థలము కొరకు స్థలములో మేము ఈ యొక్క పునాదులు వేస్తున్నాం. పోల్స్ నిలబెట్టడానికి దేవుడు కృప చూపించాడు. ఇదిగో మా సంఘ బిడ్డలతో కాబట్టి కలిసి మా తోటి జత పని వారైన రబ్బునీశ్వరం మినిస్ట్రీలో ఉంటున్న మా యొక్క జత పని వారైన సేవకులతో మేము కలిసి ఈ యొక్క మందిరం కొరకు మందిర పునాదులు వేయటానికి ఆ యొక్క గోతులు త్రివ్వినాం. అదే విధంగా ఈ మందిరము కొరకు ప్రార్థన చేయడం కూడా జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఆ పోస్ట్ నిలబెట్టడానికి దైవజనుల ద్వారా ఎంతో ప్రేరేపణ కలిగి మేము ఈ ప్రాంతంలో, ఈ అడవి ప్రాంతంలో దేవుని మందిరం కొరకు పోస్ట్ నిలబెడుతున్నాం. ప్రియ దేవుని బిడ్డరా, ఈ భయంకరమైన దట్టమైన అడవి ప్రాంతంలో నివసిస్తున్న ఈ యొక్క ప్రాంత ప్రజలకు దేవుని సువార్త అందించిన కారణాన ఇక్కడ మంచి మందిరం కట్టడానికి ప్రభు కృప చూపించాడు. అయితే ఈ ప్రాంతంలో మేము ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో గోజాడి ప్రభు యొక్క చిత్త ప్రకారము ఈ ప్రాంతంలో రబ్బునీశ్వరం ప్రార్థన మందిరాన్ని ప్రారంభించడానికి దేవుడు కృప చూపినాడు. ఇందుని బట్టి దేవునికే మహిమ కలుగునగాక. మొదటి పిల్లరు మేము వేస్తూ మొదటి పోస్టును లేపి మేము ఈ విధముగా దేవుని సన్నిధిలో ఆ యొక్క పోస్టు నిలబెడుతున్నాం. దేవుని యొక్క ప్రార్థనా స్థలంలో. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ప్రయాసంలో చూచుచున్న దేవుడు నమ్మదగిన తండ్రి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి కాబట్టి ఇక్కడ మందిరాలే లేవు. మందిరాలు లేని ప్రాంతంలో, సువార్త లేని ప్రాంతాలకు మేము పోయి ఆ అడవి ప్రాంతంలో ఉన్న వారికి సువార్తను అందిస్తూ ఆ ప్రాంతంలో ప్రభు ప్రేరణ బట్టి దేవుడు మాకు చేసిన ఆ కార్యాన్ని బట్టి ఇక్కడ మందిరం నిర్మిస్తున్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా అవసరతలు ఉన్నాయి. ప్రస్తుతానికి మేము పోల్స్ మాత్రమే నిలబెట్టగలిగినాం. కానీ ఇంకనూ మాకు చాలా అవసరతలు ఉన్నాయి. బ్రిక్స్ కావాలి, అదే రీతిగా బండలు కావాలి, సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, అనేక రేకులు కావాలి. అదే రీతిగా పైపులు కూడా అవసరమై ఉన్నది. పనివారు కూడా అవసరమై ఉన్నారు. కనుక మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.
మా ప్రయాస ప్రభు చూచుచున్నాడు. ప్రభులో పడిన ప్రయాస వ్యర్థము కాదని ప్రభు తెలియచేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క మందిరము కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ఏజెన్సీ ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ మందిరం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ యొక్క మందిరం నిర్మాణం నిమిత్తమై సహాయము అందించండి. ఎందుకంటే ఇది ప్రభు పని. దేవుని ఇల్లు కడుతున్నాం కనుక ప్రభు పనిలో మీరు పాలుభాగస్తులవ్వండి. ప్రభు మీ గృహాన్ని కడతారు. ఈ యొక్క ప్రాంతం నిర్మిస్తున్న ఈ మందిరం కొరకు మీ వంతు మరియు ఆర్థికమైన సహకారాన్ని అందించి దేవుని పని ముందుకు కొనసాగడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. ఎంతో ప్రయాసతో ఈ ప్రాంతంలో దేవుని మందిరమును నిర్మిస్తున్నాం. బహుదూర ప్రాంతము ఇది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించుచున్న మందిరము కనుక దీని కొరకు మీరు ప్రార్థన చేయండి. వీరికి మంచి మందిరము కట్టి అక్కడ ప్రభుని ఆరాధన చేసే విధముగా సహకరించవలసిందిగా కోరుచున్నాం. దేవుని బిడ్డలు ప్రయాసపడుతున్నారు. అనేక మందిని ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన ప్రతిఫలం మూలంగానే ఈ యొక్క మందిరమును దేవుడు ఈ ప్రాంతంలో సువార్తీకరణకు సహకరిస్తున్నారు. తండ్రి ఎంతో సహాయం చేసినారు. ఈ ప్రాంతంలో ఒక మందిరం కట్టడానికి కృప చూపినారు. ప్రస్తుతానికి మేము రేకులు వేసి ఆరాధన చేయాలని ఆశపడుతున్నాం. కనుక ఈ యొక్క ప్రయాసలో మీరు కూడా మాతో పాటు పాలుభాగస్తులై ప్రార్థనలో ఎక్కువించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ యొక్క సిమెంట్కో, లేకపోతే బ్రిక్స్కో, లేకపోతే ఐరన్కో, లేకపోతే రేకులకి, పైపులకు ఏదో రీతిగా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ మందిరము నిర్మాణం నిమిత్తమై సహకరించవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలకు, ఈ అడవిలో నివసిస్తున్న ఈ ప్రజలకు క్రీస్తుని ప్రకటిస్తూ వారిని ప్రభువుకి దగ్గరకు చేస్తున్నాం. ఎంతో ప్రయాసతో ఈ మందిరము నిర్మిస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మంచి మందిరం కట్టబడి వీరు ప్రభుని దేవుని సన్నిధిలో ఆరాధన చేయలాగిన, ప్రభు మహిమ ఇక్కడ సంచరించులాగిన, ఈ ప్రాంతంలో దేవుని ఆరాధన జరిగి అనేకులు రక్షణ పొందులాగిన మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. అదే రీతిగా ఈ స్థలము అనుగ్రహించి ఇచ్చిన తల్లి కుటుంబానికి కూడా దేవుడు దీవించులాగిన వారి కోసం కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మేము చేస్తున్న ప్రయాసను చూచి, మేము పడుతున్న ప్రయాసను చూచి ప్రతి ఆదివారము అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించిన కారణాన ఒక కుటుంబం ముందుకు వచ్చి ఇప్పుడు నిర్మిస్తున్న ఈ మందిర స్థలమును ఉచితంగా ఇవ్వటం జరిగింది. కనుక ఆ కుటుంబాన్ని ప్రభు దీవించలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క ప్రాంతంలో సేవ చేస్తున్న మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఈ యొక్క అద్భుతమైన మందిరము కంప్లీట్ చేయలాగిన మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపించుకోండి, సహకరించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుని పనిలో ఎత్తిన వారు ఎవరు కూడా దరిద్రులు కాలేదు. కనుక ఈ ప్రయాసంలో మీరు కూడా మీ వంతు సహకారం అందించి దైవాశీర్వాదాలు పొంది దైవదేవుని పొందండి. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను మెండుగా దీవించి ఆశీర్వదించుకుంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరొకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా.